సిబిల్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ప్రాపర్ స్ట్రాటజీ లేకపోతే లోన్ రిజెక్ట్ అవుతుంది. కానీ ఈ కేసులో 22 lakhs అప్రూవల్ ఎలా వచ్చిందో చూడండి. ఒక రియల్ కేస్ మీతో షేర్ చేస్తున్నాం. విజయవాడ నుంచి ఒక కస్టమర్ మమ్మల్ని ఆన్లైన్ లో అప్రోచ్ అయ్యారు. శాలరీ 78,000. ఆయన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. సిబిల్ స్కోర్ 730. లోన్ రిక్వైర్మెంట్ 22 lakhs. కస్టమర్ ప్రొఫైల్ లో ఉన్న ఛాలెంజెస్: మల్టిపుల్ ఎగ్జిస్టింగ్ లోన్స్, నావీ లోన్ 8 lakh, ఈఎంఐ 24,000, క్రెడ్ లోన్ 2 lakhs, ఈఎంఐ 10,000, బజాజ్ లో ఓడి లోన్ 8 lakhs, ఈఎంఐ 18,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4 lakh, ఈఎంఐ 10,000. కానీ రీసెంట్ లోన్ లో ఓన్లీ 1 ఈఎంఐ పే చేశారు. మల్టిపుల్ ఈఎంఐస్ ప్లస్ రీసెంట్ లోన్ యాక్టివిటీ వల్ల ఎలిజిబిలిటీ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ అయింది. మా పర్సనల్ లోన్ టీమ్ అప్రోచ్ అయ్యారు. కస్టమర్ సిబిల్ రిపోర్ట్ ని పూర్తిగా అనలైజ్ చేశాం. 730 స్కోర్ ని స్ట్రాంగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ గా కన్సిడర్ చేశాం. ఎఫ్ఓఆర్ ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియోని క్యాల్కులేట్ చేసి యాక్యురేట్ ఎలిజిబిలిటీ ప్లానింగ్ చేశాం. ఎగ్జిస్టింగ్ లోన్ స్ట్రక్చర్ ని ఇవాల్యుయేట్ చేసి రీపేమెంట్ డిసిప్లిన్ ని హైలైట్ చేశాం. స్ట్రాటజికలీ కేస్ లాగిన్ చేశాం. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసి ఎర్రర్ ఫ్రీ అండ్ స్ట్రాంగ్ ఫైల్ ప్రిపేర్ చేశాం. ఎన్బిఎఫ్సి టీమ్ తో కంటిన్యూస్ ఫాలోఅప్ చేసి ప్రతి చిన్న ఇష్యూ కూడా ప్రొయాక్టివ్లీ రిజాల్వ్ చేశాం. ఫైనల్ రిజల్ట్ 22 lakhs పర్సనల్ లోన్ అప్రూవ్, స్ట్రాంగ్ సిబిల్, ప్రాపర్ స్ట్రక్చరింగ్, రైట్ ఎన్బిఎఫ్సి సెలెక్షన్ వల్ల సక్సెస్ వచ్చింది. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారా? మల్టిపుల్ ఈఎంఐస్, హై ఇంట్రెస్ట్ రేట్స్, లోన్ రిజెక్షన్ ఇష్యూస్ అయితే లోన్ అని కమెంట్ చేయండి లేదా కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మరిన్ని ఫైనాన్స్ టిప్స్ అండ్ రియల్ కేస్ స్టడీస్ కోసం ఫాలో చేయండి.